వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ ఛానల్. నేను మీ జాగి. వైరల్ బ్రోస్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య మా రాకీ గారు చేసే డ్యూటీ కన్నా కొట్టే డుమ్మాలు ఎక్కువైపోయినాయి. ఏదైనా వైరల్ న్యూస్ తీసుకురారంటే నా మీదకే ఫైర్ అయిపోతున్నాడు. అయినా సరే ఎలాగలా బుద్ధగిచ్చి మంచి వైరల్ న్యూస్ అయితే తెచ్చుకుందాం పదండి. ఒరే రాకీ, బుజ్జికన్నా, నానా బంగారం, ఎక్కడున్నావురా? ఒరే మంచిగా పిలిస్తే రావారా నువ్వు? ఒరే రాకీకా, ఎక్కడ తెచ్చావురా? ఏ మనుషులమ్మా మీరే కూర్చుంటారా? మనుషులు ఉన్నారు. అదేంటి మా రాకీ గారిని పిలిస్తే ఈడు కూడా బస్సులో నుంచి దూకుతున్నాడు. మీరే కూర్చోరు, మొత్తం ఆడోళ్ళే ఉండరు మొత్తం. ఏంటమ్మా మీరు? రే బాబు, ఎవరు నువ్వు? మా రాకీ గారిని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? అయినా బస్ ఆగేదాకా ఆగొచ్చుగా, కొద్దిగా అయితే దెబ్బలు తలిగేవి. ఆగుతలేదే, అందుకే ఆగక ముందే దూకిన బస్ కింద. రే రాకీ, నువ్వేనా? నేను గుర్తుపట్టలేదురా. ఏంట్రా ఆ చొక్కా ఏంటి, అవతారం ఏంటి, ఏమైంది? 10 రోజులు జీతం లేట్ అయినంత మాత్రాన ఆ బస్సులో అడుక్కు తింటున్నావా ఏంటి? అయినా నువ్వు ఇచ్చే జీతానికి ఫుల్ టైం అడుక్కొని పార్ట్ టైం చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అయినా నువ్వు ఇచ్చే జీతానికి ఫుల్ టైం అడుక్కొని పార్ట్ టైం చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. సర్లే కానీ అసలు విషయం ఏంటో చెప్పలేదు. రే అడుగుతుంటే మాట్లాడవేంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నా, బస్సులో రౌండ్ అప్ చేసుకుంటే నన్ను. ఏంటి, నిన్ను కొట్టారా? అన్నా పొల్లు పొల్లు కొట్టురా. అమ్మో నొప్పి, అమ్మా. ఫ్లాష్ బ్యాక్. ఈ హైదరాబాద్ లో నిన్ను కొట్టిన మొగోడెవడ్రా? సాటి మొగోళ్ళు ఏ మొగోళ్ళని కొడుతురా అన్న? కొట్టింది ఆడోళ్ళే. ఏంటి, ఆడవాళ్ళ? ఆడోళ్ళే. అమ్మా అయినా ఆడవాళ్ళ పట్ల అంత అమర్యాదగా ప్రవర్తించడం తప్పు కదరా. అయినా మరి కొట్టేదంతా నువ్వేం తప్పు చేసావురా? నేను ఎప్పుడైనా ఆడోళ్ళ రణంగా చూసినావా అన్న? నువ్వు ఏం మాట్లాడతావు? సరిగా చెప్పరా. సీటు కోసం అన్న, బస్ స్టాప్ లకు బస్సు రాగానే నేను కిటికీలోకి వెళ్ళి దస్తేసిన. నేను లోపలికి వచ్చి చూసే లోపు ఆ సీట్లో ఒక ఆడగా కూర్చున్నదన్న. ఏమమ్మా దస్తే నేను ముందే సీటు మీద వేసినా కదా, నా సీట్లు ఎట్లా కూర్చున్నావు అని అడిగినన్నా, అంతే. ఒరే అక్కడ ఉన్న దస్తీ చేసి చూపించవచ్చు కదరా ఆయనకు. ఆమె కూర్చునేది దస్తి మీద. నీ అమ్మ ఇంకేనా కనబడుతుంది? ఏం కర్మరనేది. అన్నా నువ్వా? అమ్మ ఆడోళ్ళు అనుకున్నానే. బస్సులో పొల్లు పొల్లు కొట్టిరన్నా. గుద్దుడే గుద్దుడు, ఒకటేమో చెమ్మ మీద గుద్దుతుంది, ఒకటేమో కన్ను మీద గుద్దిందన్న. కన్నంతా వాచిపోయింది. చెయ్యి అన్న, చెయ్యి తొందరగా అన్న, నీకు దండం పెడతా. అబ్బా అరే అరే అరే, ఏం బూతులన్నా? నా జీవితంలో ఎన్నడూ లేదు అన్ని బూతులు. కొంతమంది మన లీడర్లన్నా ఏమన్నా, వాళ్ళ బూతులన్నా దారుణంగా ఉన్నాయి. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, అర్థమైతలేదు. అన్న అంబులెన్స్ కి ఫోన్ చేసినావా? చేయి అన్న, నీకు దండం పెడతా. అన్నా ఇంకోసారి ఫోన్ ట్రై చేయే అంబులెన్స్ కి. అయినా బస్ ఎక్కి నువ్వెక్కడికి వెళ్తున్నావురా? చుట్టాలది పెళ్లి పెళ్లికి పోదామని పోతున్నా.
బస్సులోనే నీ పెళ్లి చేశారా ఆడోళ్ళు. ఇప్పుడు నీకు సంతోషం కదా అన్న? బాగా నిండిందా? అరే రాఖీగా, అయినా నీకు బైక్ ఉంది కదరా, కొద్దిగా ఎక్కువ తక్కువ పెట్రోల్ పైన పర్లే, బండి మీద పోతే అయిపోయేది కదా. పెట్రోల్ కోసం కాదన్నా, ఎండలో పోతే ముఖం నల్లగా అవుతుంది అని చెప్పి బస్ ఎక్కిన. అందుకే ఆ మొహం పలగొట్టి బస్సులో నుంచి తోసాను నేను. అయినా ఆ కండక్టర్ డ్రైవర్లు ఏమనట్లేదా? అనడానికి ఏముంది, వెనక కండక్టర్ పంచాయతీ కండక్టర్ నడుస్తూనే ఉంది. ఆ డ్రైవర్ ఏమో ఆయన బస్సు ఆయన నడుపుకుంటూ పోతున్నాడు. ఎక్కువ మాట్లాడితే ఆయన సీట్లు వేసి వచ్చి ఏడ కూర్చుంటారు అని చెప్పి ఆయన బాధ ఆయనది. అన్న అంబులెన్స్ ఏమో ఆయనే చెయ్యి అవునరా, ఈ మధ్య ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి ఎక్కడో అక్కడ కొట్లాటలు ఫైటింగ్లు ఇవే జరుగుతున్నాయి. పైగా బూతులు. ఎంత ఫ్రీ బస్ అయితే ఇంత దారుణమా అన్న? ఏదో డ్యూటీ పోయేటోళ్ళు అంటే ఏమో అనుకోవచ్చు, పని పాట లేని వాళ్ళు కూడా వచ్చి తిరుగుతున్నట్టుందన్న. అయినా ఫ్రీ బస్సు లేనప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఎడగనబడుతున్నా బస్సులల్లా. మొన్న మా ఇంటి పక్కన ఏమో ఒక్క సీల కోసం 100 కిలోమీటర్లు పోయి తెచ్చుకుందంట అన్న. ఆడోళ్ళ మీద మా అన్ను పోయ్యా. అబ్బా, మొన్న టీవీలో చూసిన ఒక ఆయమ మహబూబ్నగర్ నుంచి వచ్చి షాద్నగర్లో మొగం కడుకొని మళ్ళీ బస్ ఎక్కి పోయిందంట. ఏందన్నా ఇది? మొన్న 2-3 రోజుల కింద చదువుకున్న పిల్ల తల్లిదండ్రులతో గొడవ పడి ఎక్కడ పోవాలో అర్థం కాక 2-3 రోజులు బస్సుల్లో తిరిగిందంట. ఇట్లుంది పరిస్థితి. మన సర్కారు వాళ్ళు సకిల శాఖని 10 బస్సులు తిప్పే కాడ 4 బస్సులు తిప్పుతురు. మరి ఇబ్బంది కాకపోతే ఏమవుతుంది? గిట్నే ఉంటుంది. నిజమేరా, కానీ ఏం చేస్తాం, ప్రభుత్వం హామీ ఇచ్చింది, దాన్ని నెరవేర్చాలి కదా. పథకం మంచిదన్న, కానీ అందరికీ ఫ్రీ బస్ ఇస్తే ఎట్లా? నెలకు 1,00,000 రూపాయలు సంపాదించుకున్న ఆడామెకు ఫ్రీగానే ఇస్తుంది. ఏదో ఇండ్లల్లో 4 ఇండ్లు చేసుకునే వాళ్ళకు, చిన్న చిన్న డ్యూటీలు చేసుకునే వాళ్ళకు ఫ్రీగానే ఇస్తుంది. ఏం చెప్పావురా? ఆల్రెడీ ఆర్టీసీ మొత్తం లాసులనే ఉంది. ఈ దెబ్బకు మొత్తం మూత పడినట్టుంది. కరెక్టే, కానీ మనం ప్రభుత్వాలకు చెప్పేంత వాళ్ళం కాదు కదా. ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు చెప్పు? మనకెందుకంటే ఏందన్నా, మనకే కదా లాసు. ప్రభుత్వాలు ఏమైనా పుణ్యానికి ఇస్తాయా? కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో లాక్కుంటాయి. నా బొక్కలు చూర అయినాక నాకు ఒకటైతే అర్థమైందన్న, ఈ ఫ్రీ బస్సు వల్ల ఎవరికి బాగా లాభమో నాకు బాగా అర్థమైందన్న. ఎవరికిరా? ఎవరికి లాభం అంటున్నావు? ఇంకెవరికి? బొక్కలు డాక్టర్కే. నాకు ఇప్పుడు గుర్తుకొస్తుందన్న, నన్ను బొక్కలు వేదానికి ఎందుకు కొట్టిరో. ఆంటీ అనగానే చాలు పొల్లు కొట్టినట్టుందన్న. ఆంటీ అన్నందుకు ఏమన్నా అట్ట ఏంటదా అన్న? ఆయమా ఆంటీ అనడం తప్ప అన్న? ఒరేయ్, మన టైం బాగాలేనప్పుడు ఏదైనా తప్పు అవుతుందిరా. సరే కానీ మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోరా. అదే పనులు నాన్న. అన్న అంబులెన్స్కి ఫోన్ చేస్తుండు. అన్న అంబులెన్స్ వస్తుందా? అయినా వస్తుంది అంటున్నావు. 108కి ఎమ్మెల్యే కలుస్తుంది కన్నా, ఇంతసేపు ఎందుకు? 108 నేను అప్పర్సంది 208కి ఫోన్ చేస్తున్నా. చెయ్యి 208కి, 908కి, 202 ఫోన్. ఇట్లా నీలాంటి వాళ్ళు ఉండడం వల్లేదా పేషెంట్లు రోడ్ల మీద చచ్చిపోతురు. ఈ గాడిది ముఖం వాడా. ఓకే థ్యాంక్ యూ అన్న. ఫోన్ కలిసిందన్న. వస్తుందంట కొంచెం ఓకే బట్ వస్తుందా? వస్తుంది పక్కా. సరే అన్న, అంబులెన్స్ వచ్చేదాక జర ఇట్లా అడ్డపడతా. వచ్చినాక లేపి నన్ను దాంట్లో పడి. అబ్బా బొక్కలు సూర అయినాయి కదరా. జీవితంలో మళ్ళీ ఆటోల జోలికి పోతురా నాయనో. బస్సే ఎక్కొద్దు, ఆటోలో పోవడమే బెస్ట్ నాయనా. అబ్బా, అయ్యో నిజమే కదండి. ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి ఆడామగ తేడానే లేదండి. అసలు రోజు కొట్లాటలే. కాబట్టి వీటికి పరిష్కారాలు ఈ ప్రభుత్వాలే చూపించాలి. ఇదండి వైరల్ బ్రోస్. మళ్ళీ సరికొత్త వైరల్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు బాయ్, సీ యూ.